హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ మళ్ళీ సిహెచ్. ఈ వీడియోలో నేను మీకు జావాలో ఉండే కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ స్టేట్మెంట్ అంటే ఏంటి? కంట్రోల్ స్టేట్మెంట్ అంటే ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు ఆ ఫ్లోని కంట్రోల్ చేయటం కంట్రోల్ స్టేట్మెంట్ యూస్ చేసుకొని చేస్తాం. ఆ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి జావాలో 3 టైప్స్గా ఉంటాయి. ఫస్ట్ వన్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్, సెకండ్ వన్ లూప్స్, థర్డ్ వన్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్. ఈ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్లో అగైన్ 5 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇఫ్ స్టేట్మెంట్, సెకండ్ వన్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, థర్డ్ వన్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్, ఫోర్త్ వన్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్, ఫిఫ్త్ వన్ స్విచ్ కేస్. సెకండ్ టైప్ లూప్స్కి వచ్చేసరికి 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఫర్ లూప్, సెకండ్ వన్ వైల్ లూప్, థర్డ్ వన్ డూ వైల్ లూప్. నెక్స్ట్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్కి వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ బ్రేక్, సెకండ్ వన్ కంటిన్యూ. ఇవంటే ఏంటో అండ్ ఇవి ఎలా యూజ్ చేస్తారో మనం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని చూద్దాం. ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ ఎలా రాద్దామో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను, a ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 100 అని. ఇప్పుడు వీటిలో ఏది పెద్దది అని చెప్పి తెలుసుకుందామని చెప్పి నేను ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తున్నాను. ఇఫ్ స్టేట్మెంట్ ఎలా యూజ్ చేస్తామంటే ఫస్ట్ ఇఫ్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ పెరాన్సిస్ లోపల కండిషన్ అనేది రాయాలి. నేను ఇక్కడ కండిషన్ రాస్తున్నాను, ఏ ఈక్వల్ టు బి, సారీ ఏ గ్రేటర్ దాన్ బి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఏ గ్రేటర్ దాన్ బి అనేది ట్రూ అయితే ఈ పెరాన్సిస్ లోపల ఏదైతే కోడ్ ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పి రాశాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ బి. ఇలా రాశాను. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్న కండిషన్ ట్రూ అయితే ఈ పెరాన్సిస్ లోపల ఏ కోడ్ అయితే ఉండిద్దో అది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒకవేళ ఫాల్స్ అయితే కనుక ఈ కోడ్ అనేది స్కిప్ అయిపోయి నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. సో ఇది వర్క్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. కంపైల్ చేస్తున్నాను, రన్ చేశాను. ఇక్కడ అవుట్పుట్ అనేది ఏమి రాలేదు. అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ 10 అనేది 100 కంటే గ్రేటర్ దాన్ కాదు కాబట్టి ఇక్కడ ఇది ప్రింట్ అవ్వలేదు. నెక్స్ట్ ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ రాస్తున్నాను. ఇఫ్ స్టేట్మెంట్ ఎలా రాస్తాము, ఇఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి పెరాన్సిస్ లోపల ఏ లెస్ దాన్ బి. ఇక్కడ కండిషన్ ఏ అనేది బి కంటే చిన్నది అయితే ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలని చెప్పి నేను రాస్తున్నాను. ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలి అంటే బి అనేది ఏ కంటే పెద్దది అని చెప్పి ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేశాను, చూడండి. ఇక్కడ బి గ్రేటర్ దాన్ ఏ అని ప్రింట్ అయింది. అంటే ఇక్కడ ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి లోపల ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ పై కండిషన్లో ఇది ఫాల్స్ అయింది కాబట్టి ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి. సో ఇలా మనం ఇఫ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఇఫ్ స్టేట్మెంట్లో ట్రూ అయితే ఏం జరిగిద్దో అది రాస్తాం. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో ఫాల్స్ అయితే ఏం జరిగిద్దో కూడా రాస్తాం. అది ఎలా రాస్తామంటే ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ రాస్తాం కదా, ఇక్కడ ఎల్స్ అని కీవర్డ్ యూజ్ చేసుకొని ఫాల్స్ అయితే ఏం జరగాలో అది రాస్తాం. ఇక్కడ నేను ఫాల్స్ అయితే ఏం జరగాలో రాస్తున్నాను. ఫాల్స్ అయితే బి ఈక్వల్ టు ఏ అని ప్రింట్ అవ్వాలి. ఇక్కడ నేను ఈ కండిషన్కి ట్రూ అయ్యేలాగా నేను ఇక్కడ 100 అనేస్తాను. అంటే 2 సేమ్ ఇస్తున్నాను. సేమ్ అంటే ఎలా ఉంటుంది, ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది, ఇక్కడ ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు ఈ కండిషన్ ఫాల్స్ అవుతుందంటే డైరెక్ట్గా ఈ ఫాల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అది అవుతుందా లేదా అని చెక్ చేద్దాం. చూడండి, ఎగ్జిక్యూట్ అయింది. అంటే ఇక్కడ ఎల్స్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయింది. ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్లో కండిషన్ అనేది ట్రూ అయితేనేమో ఫస్ట్ పెరాన్సిస్ ఫ్లవర్ బ్రేసెస్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే ఎల్స్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని ఇక్కడ పెరాన్సిస్లో మనం ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం.
ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటారు. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ అంటారు. ఇఫ్ ఎల్స్ ఇఫ్ అంటే 2 ఆర్ మోర్ కండిషన్స్ని చెక్ చేసుకోవడానికి మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎలా రాయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాం. ఇఫ్ స్టేట్మెంట్ రాసాం కదా, దానికి ఎల్స్ పెట్టేసి నెక్స్ట్ ఇఫ్ మళ్ళీ రాయాలి. ఇఫ్లో ఏం రాయాలంటే బి గ్రేటర్ దాన్ ఏ. ఇక్కడ ఇంకొక కండిషన్ రాసుకోవాలి. అంటే ఫస్ట్ కండిషన్ ఇక్కడ రాసాం, ఇది ట్రూ అయితేనే ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనే స్టేట్మెంట్ వర్క్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే నెక్స్ట్ కండిషన్కి వెళ్తుంది, బి గ్రేటర్ దాన్ ఏ అనే కండిషన్ని చూస్తుంది. అది రైట్ అయితే ఈ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది. ఇప్పుడు రాసే స్టేట్మెంట్ బి గ్రేటర్ దాన్ ఏ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ అది కూడా రైట్ అవ్వాల, నెక్స్ట్ ఇంకో స్టేట్మెంట్. ఇక్కడ నేను ఇంకో కండిషన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఏ ఈక్వల్ టు బి. ఈ స్టేట్మెంట్లో ఏ ఈక్వల్ టు బి అనేది సక్సెస్ఫుల్గా ట్రూ అయితే ఇక్కడ ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, ఈక్వల్ టు ఏ. ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇలా మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూస్ చేసుకుని నెంబర్ ఆఫ్ కండిషన్స్ని చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ కండిషన్స్ ఏమీ వర్క్ అవ్వలేదు అంటే అన్నీ ఫాల్స్ అయిపోయినాయి, అప్పుడు మనం ఫాల్స్ స్టేట్మెంట్ కూడా రాసుకోవచ్చు, ఎల్స్ అనే కీవర్డ్ యూజ్ చేసుకుని. ఇక్కడ అవన్నీ ఫాల్స్ అయితే ఏం వర్క్ అవ్వాలనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఇన్వాలిడ్ అని ఇస్తున్నాను, ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇది వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. చూడండి, బి ఈక్వల్ టు ఏ అనేది ప్రింట్ అయింది, అంటే ఏ గ్రేటర్ దాన్ బి అనేది ఫాల్స్ అయింది. సో ఇలా మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు వాటిని చెక్ చేయడానికి ఇఫ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్విచ్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక కండిషన్ యూజ్ చేసుకొని కేసెస్తో ఇక్కడ మనం వర్క్ చేస్తాం అనమాట. అంటే స్విచ్ కేస్ ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. స్విచ్ ఒక సింటాక్స్ వచ్చేసి స్విచ్ అనే కీవర్డ్ యూజ్ చేసి పెరాన్సిస్లో కండిషన్ ఇవ్వాలి. నేను కండిషన్కి ఒక నేమ్ ఇస్తున్నాను, రిజల్ట్ అని. ఇచ్చేసిన తర్వాత ఫ్లోర్ బ్రేసెస్ ఓపెన్ చేశాను, అంటే స్విచ్ కండిషన్లో ఆ రిజల్ట్ ఏమైతే ఉంటుందో దానికి రిలేటెడ్ కేసెస్ అనేది వర్క్ అవుతుంది. ఆ కేసెస్ ఎలా రాస్తామో చూద్దాం. కేస్ 1 : ఇలా కేస్ అనేది రాస్తాం. దీంట్లో ఈ కేస్ లోపల అంటే కేస్ 1 సెలెక్ట్ అయినప్పుడు ఏం జరగాలో ఆ కోడ్ ఇక్కడ రాస్తాం. అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ బి. నాకు ఇది ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ బ్రేక్ అనేది డెఫినెట్గా రాయాలన్నమాట, ఎందుకంటే ఈ కేసులో ఉన్న కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఆ స్విచ్లో నుండి బయటకు వచ్చేసేయాలి. సో బ్రేక్ అనేది యూజ్ చేస్తాం. అలా సెకండ్ కేస్, ఎందుకంటే మనకు ఇప్పుడు 3 కండిషన్స్ ఉన్నాయి కదా, 3 కండిషన్స్ వర్క్ అవ్వాలి కాబట్టి 3 కండిషన్స్లో మనం ఇక్కడ 3 కేసెస్ తీసుకుంటాం. సెకండ్ కేసు ఏం పెట్టాను, ఏ లెస్ దాన్ బి అని రాశాను. నాకు అది ప్రింట్ అవ్వాలి సెకండ్ కేస్ కనుక వర్క్ అయితే. బ్రేక్ కేస్ 3. కేస్ 3లో ఏమవ్వాలి, కేస్ 3లో నాకు ఏ ఈక్వల్ టు బి అనేది ప్రింట్ అవ్వాలి. సో నేను ఇక్కడ ఏ ఈక్వల్ టు బి అనే కామెంట్ రాశాను. నెక్స్ట్ ఇవ్వాల్సింది ఏంటి, బ్రేక్ అని ఇవ్వాలి. ఇప్పుడు ఈ స్విచ్ కేస్ కోడింగ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వర్క్ ఎలా చేస్తామంటే ఇక్కడ చూడండి, నేను ఇంట్ రిజల్ట్ అనే ఒక ఇంటీజర్ వేరియబుల్ తీసుకున్నాను, దానికి ప్రీడిఫైన్డ్గా 0 అని వాల్యూ ఇచ్చాను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు నాకు రిజల్ట్ ఈక్వల్ టు 1 అనే వాల్యూ స్టోర్ అవ్వాలి. నెక్స్ట్ బి గ్రేటర్ దాన్ ఏ అయినప్పుడు నాకు రిజల్ట్ అనే వాల్యూ 2 అవ్వాలి. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు బి అయినప్పుడు రిజల్ట్ అనే వేరియబుల్లో వాల్యూ అనేది 3 అవ్వాలి. సేమ్ అలాగే ఇక్కడ రిజల్ట్లోకి వచ్చినప్పుడు
ఈ రిజల్ట్లో కనుక 1 ఉందనుకోండి, కేస్ 1 అనేది వర్క్ అవుతుంది. ఒకవేళ 2 ఉందనుకోండి, సెకండ్ కేసులో ఉన్న కోడ్ వర్క్ అవుతుంది. ఒకవేళ 3 ఉందనుకోండి, కేస్ 3లో ఉన్నది వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇది వర్క్ అవుతుందా లేదా అని ఒకసారి కంపైల్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ b = a అంటే ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. నెక్స్ట్ స్విచ్లోకి వచ్చినప్పుడు ఇక్కడ a = b అయినప్పుడు రిజల్ట్ యొక్క వాల్యూ ఎంత అసైన్ అయింది, 3 అయింది. సో ఇక్కడ స్విచ్ కేసులో 3 అనేది సెలెక్ట్ అయింది, అంటే కేస్ 3 అనేది సెలెక్ట్ అయింది. సో ఇది ప్రింట్ అయింది. ఒకవేళ నేను ఇక్కడ 10 ఇచ్చాను, 10 ఇచ్చేసి కంపైల్ చేసి రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ b > a అయింది, అంటే ఇక్కడ b > a అనేది ప్రింట్ అయింది, అంటే రిజల్ట్లోకి 2 వెళ్ళింది. అంటే ఇక్కడ రిజల్ట్లో 2 ఉంటే కేస్ 2 అనేది వర్క్ అయింది. a b అంటే b పెద్దది అని. నెక్స్ట్ ఒకవేళ నేను ఇక్కడ 1000 ఇస్తున్నాను, 1000 ఇస్తున్నాను. ప్లీజ్ సేవ్ చేసి రన్ చేసి చూద్దాం. ఇప్పుడు చూడండి, a > b అని వచ్చింది. నెక్స్ట్ b > a b అని వచ్చింది. అంటే ఇక్కడ రిజల్ట్లో వాల్యూ 1 ఉంది కాబట్టి ఇక్కడ రిజల్ట్లో స్విచ్ కేసులో కండిషన్లోకి 1 వచ్చింది. సో ఇక్కడ కేస్ 1 అనేది a > b ఉంది, అది ఎగ్జిక్యూట్ అయింది. ఇలా మనం స్విచ్ కేస్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు లూప్స్లోకి వెళ్దాం. స్విచ్ కేసెస్ అంటే డెసిషన్ మేకింగ్ స్విచ్ స్టేట్మెంట్స్ అనేవి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లూప్స్లోకి వెళ్దాం. లూప్స్ మనకు తెలిసి ఎన్ని ఉన్నాయి? ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్, ఈ 3 లూప్స్ అనేవి చాలా అంటే చాలా ఈజీ. జస్ట్ చిన్న చిన్న టిప్స్ ఉంటాయి, అవి చూస్తే సరిపోతుంది. ఫస్ట్ ఫర్ లూప్ చూద్దాం. అసలు లూప్ ఎందుకు యూజ్ చేస్తాము? ఏదన్నా ఒక స్టేట్మెంట్ రిపీటెడ్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి లూప్స్ అనేవి యూజ్ చేస్తాం. దాంట్లో ఫర్ లూప్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ 3 పారామీటర్స్ పాస్ చేయాలి. 3 పారామీటర్స్ అంటే ఫస్ట్ది ఇనిషియలైజేషన్, అంటే int i = 0. ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది కదా, ఆ వేరియబుల్ ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలనేది ఇక్కడ ఇనిషియలైజేషన్ అంటారు. ఆ ఇనిషియలైజేషన్ చేయాలి. నేను 0 నుండి స్టార్ట్ అవ్వాలన్నాను. నెక్స్ట్ సెమీకోలన్. అండ్ నెక్స్ట్ పారామీటర్ ఏమి ఇవ్వాలంటే కండిషన్, అది ఎక్కడి దాకా వర్క్ అవ్వాలి, అంటే ఆ లూప్ ఎక్కడి దాకా రన్ అవ్వాలి. i <10, 10 అనే నెంబర్ దాకా అది వర్క్ అవ్వాలని చెప్పి అన్నాను. అయితే ఇప్పుడు ఇది ప్లస్ అవ్వాలా మైనస్ అవ్వాలా, అంటే ఇంక్రిమెంట్ అవ్వాలా డిక్రిమెంట్ అవ్వాలా అని చెప్పి ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలో రాస్తుంది. system.out.println ఆఫ్. ఇక్కడ నేను ఐనే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ అంటే ఇక్కడ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేస్తాం కదా, లోకల్ వేరియబుల్, ఇది ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. అక్కడ ఎందుకు ప్రింట్ చేస్తున్నా అంటే ఇక్కడ మన లూప్ ఇచ్చాం కదా, ఫర్ లూప్, అది ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో మనం తెలుసుకుందాం అని చెప్పి ఐ అనే వేరియబుల్ని నేను ప్రింట్ చేద్దాం అనుకున్నాను. ఇదే ఫర్ లూప్ అంటారు. దీని ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాం ఒకసారి. సేవ్ చేశాను, కంపైల్ చేశాను, రన్ చేశాను. చూడండి, ఇక్కడ స్టార్టింగ్ మనం 0 నుంచి స్టార్ట్ అవ్వాలన్నాం కాబట్టి 0 నుంచి స్టార్ట్ అయింది. 0 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడ 10 ఎందుకు అవ్వలేదు అంటే <10 అని చెప్పాం. <10 అంటే 9. సో 9 దాకా ప్రింట్ అయింది. ఒకవేళ ఇక్కడ =<= అని ఇచ్చామనుకోండి, 10 కూడా ప్రింట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు 10 కూడా ప్రింట్ అయింది. 0 నుండి 10 వరకు ప్రింట్ అయింది. అంటే ఇలా మనం ఏ స్టేట్మెంట్ అన్నా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను నా నేమ్ ఇచ్చుకున్నాను. ఇక్కడ మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఏదైనా సరే ఈజీగా లూప్లో ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు ఫర్ లూప్. అలాగే వైల్ లూప్ కూడా చూద్దాం. వైల్ కూడా సేమ్, వైల్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని ఇక్కడ కండిషన్ ఇవ్వాలి. ఈ కండిషన్ ఎట్లా ఇవ్వాలి అంటే లిమిట్ ఇవ్వాలి ఇక్కడ, అంటే ఎక్కడి వరకు <= 10.
I అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అయ్యేదాకా 10 అయ్యేదాకా లూప్ రన్ అవుతూ ఉండాలి. ఇక్కడ నేను I అనే వేరియబుల్ ఫర్ లూప్ లోపల కాకుండా బయట ఇన్స్టలేట్ చేస్తున్నాను. ఇంట్ I ఈక్వల్ టు 0. సో దట్ నేను ఇక్కడ వైల్లో కూడా అదే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వన్స్ అగైన్ I ఈక్వల్ టు 0 అని చెప్పి ఇస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఫర్ లూప్లో 10 దాకా ఇంక్రిమెంట్ అవుతుంది. సో 10 స్టోర్ అవుతుంది. అందుకని చెప్పి నేను మళ్ళీ I ఈక్వల్ టు 0 అని ఇచ్చాను. 0 ఇచ్చినప్పుడు ఐలో 0 ఉంటుంది. ఇక్కడ 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేను ఇంక్రిమెంట్ I++, ఎందుకంటే ప్రతిసారి ఒక్కసారి లూప్లోకి వచ్చిన తర్వాత I వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. అది ఎప్పుడు అవ్వాలి? ప్రింట్ అయిన తర్వాత అవ్వాలి. అందుకని చెప్పి I++ ఇచ్చాను. ఈ కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అయిద్దో అప్పుడు వైల్ అనే లూప్ బ్రేక్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. సార్ ఇది చెక్ చేద్దాం. చూడండి, 0 to 10, ఎందుకంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ఇచ్చాను. ఒకవేళ లెస్ దానే ఇచ్చాను అనుకోండి, 9 దాకే వచ్చింది. చూడండి, ఎందుకంటే 0తో స్టార్ట్ చేసాం, 10తో ఎండ్ చేస్తాం. అందుకని చెప్పి 0 to 9 వచ్చింది. ఇక్కడ ప్లస్ ఇచ్చాం కాబట్టి ప్లస్ అయింది. ప్రతి లూప్లో 1+1+1+1 యాడ్ అయింది. ఇలా మనం వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ కండిషన్లో 100 అని ఇచ్చాం అనుకోండి, 100 టైమ్స్ ప్రింట్ అవుతుంది. చెక్ చేద్దాం. చూడండి, 99 దాకా అయింది. ఎందుకంటే ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇవ్వలేదు. అందుకని చెప్పి 99 దాకా అయింది. సేమ్ దీన్ని వైల్ లూప్ అంటారు. ఈ వైల్ లూపు ఫర్ లూపు రెండు ఒకటే పర్పస్. లూప్స్ నంబర్ ఆఫ్ టైమ్ స్టేట్మెంట్స్ ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, డూ వైల్ లూప్. డూ వైల్ లూప్ అంటే ఫస్ట్ డూ అనే కీవర్డ్తో స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫ్లవర్ బ్రష్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ వైల్ అని ఇస్తాం. వైల్ అని ఇచ్చి ఇక్కడ కండిషన్ ఇస్తాం. ఏమిస్తాం? ఎక్కడైతే లిమిట్ ఈ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఆ డూ వైల్ అనేది వర్క్ అవుతూ ఉండాలి. డూ వైల్కి డిఫరెన్స్ ఏంటి అంటే, డూ వైల్ అట్లీస్ట్ 1 టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ చెక్ చేసుకోదు, డైరెక్ట్గా డూలోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి లోపల ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అయింది అనుకోండి, డూ వైల్ బయటకు వచ్చేస్తుంది. ట్రూ అయితే మళ్ళీ డూ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ చెక్ చేస్తుంది. ఇలా అట్లీస్ట్ 1 టైము కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ పర్పస్ కోసం డూ వైల్ అనేది యూజ్ చేస్తాం. సార్ చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ I ఈక్వల్ టు 100 ఇద్దాం. 100 ఇస్తే ఒకసారి ప్రింట్ అవ్వాలి కదా, ప్రింట్ అవుతుందో లేదో చూద్దాం. ఎందుకంటే ఇక్కడ 100 అనేది ఫాల్స్ అవుతుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇవ్వలేదు, ఓన్లీ లెస్ దాన్ ఇచ్చాం. అంటే 100 కంటే I అనేది చిన్నగా ఉంటేనే ప్రింట్ అవ్వాలి, లేకపోతే అవ్వదు. చూద్దాం. ఇక్కడ 100 ఒకసారి ప్రింట్ అయింది. ఇది డూ వైల్ అని చెప్పి నేను కామెంట్లో రాస్తాను. డూ వైల్ ఇక్కడ ఇదిగోండి, డూ వైల్ ఒకసారి ప్రింట్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ చెక్ చేసుకోలేదు కండిషన్, డైరెక్ట్గా డూలోకి ఎంటర్ అయింది. ఆ తర్వాత కండిషన్ చెక్ చేసుకుంది. ఇక్కడ 1000 అని ఇచ్చాం. ఇక్కడ చూడండి, డూ వైల్ 9999 దాకా ప్రింట్ అయింది. 1000 దాకా ఎందుకు ప్రింట్ అవ్వలేదంటే లెస్ దాన్ ఇచ్చాం కాబట్టి. ఇలా మనం డూ వైల్ అనేది అట్లీస్ట్ 1 టైం ఎగ్జిక్యూషన్ జరగటానికి అండ్ లూప్ కూడా క్రియేట్ అవ్వడానికి డూ వైల్ యూజ్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ మనకున్న కాన్సెప్ట్స్ బ్రేక్ స్టేట్మెంట్ అండ్ కంటిన్యూస్ స్టేట్మెంట్. బ్రేక్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఒక లూప్ అనేది టెర్మినేట్ అవ్వటానికి. ఆల్రెడీ మనం ఇక్కడ కేసెస్లో చూసాం. విచ్ కేసులో ఈ కేసు కంప్లీట్ అయిపోయిన వెంటనే లూప్లో బయటికి రావడానికి మనం బ్రేక్ అనేది యూజ్ చేసాం. అది ఇక్కడ డూ వైల్లో కూడా ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ఇఫ్ I ఈక్వల్ టు 998, I అనేది 998 అయినప్పుడు
లూప్ అనే బ్రేక్ అయిపోవాలి, అంటే నెక్స్ట్ ఇంకా లూప్లో ఉండకూడదు. అది నేను రాశాను, చూడండి. 997కి వచ్చింది, 998 అయిపోయిన వెంటనే బ్రేక్ అయింది. బ్రేక్ అంటే ఈ వైల్లో నుండి బయటకు వచ్చేసింది, అంటే ఆ లూప్ టెర్మినేషన్ అయిపోయినట్టు. ఇలా బ్రేక్ అనేది లూప్స్ని బ్రేక్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. కంటిన్యూ అని ఇంకో స్టేట్మెంట్ ఉంది. దానికంటే ముందు మీకు ఒకటి చెప్పాలి. సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్స్ అని 2 టైప్స్ ఉంది. సింగిల్ లైన్ కామెంట్ అంటే ఇలా బ్యాక్వర్డ్ స్లాష్ 2 టైమ్స్ చేస్తే ఇది సింగిల్ లైన్ కామెంట్. ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే ప్రోగ్రాంలో కనపడితే కానీ ఎగ్జిక్యూషన్లో మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వవు. మల్టిపుల్ లైన్ కామెంట్స్ అంటే స్లాష్ స్టార్ అని ఇచ్చేసి మళ్ళీ క్లోజ్ చేసేటప్పుడు కూడా స్టార్ స్లాష్ అని ఇవ్వాలి. ఇలా ఇస్తే మల్టీ లైన్ కామెంట్స్ అంటే మల్టిపుల్ లైన్స్ కామెంట్స్లోకి వెళ్తాను, అంటే ఇవి కనపడితే కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం జరగదు. దీనివల్ల ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ హైడ్ చేసినట్టు అర్థం. ఇక్కడ ఏమవుతుంది, ఇఫ్ కంటిన్యూ స్టేట్మెంట్ గురించి మాట్లాడదాం. ఇఫ్ i = 8, i = 8 అయినప్పుడు కంటిన్యూ అనే స్టేట్మెంట్ వర్క్ అవ్వాలి, సెమీకోలన్. ఇది ఎలా వర్క్ అవుతుందో నీకు ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత చూపిస్తాను. సార్ కంపైల్ చేయాలి కదా, కంపైల్ చేద్దాం. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ మళ్ళీ CH8 అని ఉంది, ఇక్కడ 7 మళ్ళీ CH అని ఉంది కదా. 7 అన్న తర్వాత 8 = అయినప్పుడు కంటిన్యూ అయింది. ఈ కంటిన్యూ కీవర్డ్ వల్ల యూజ్ ఏంటి అంటే ఆ లూప్లో ఆ స్టేట్మెంట్ ఆ కండిషన్ వచ్చినప్పుడు ఆ లూప్లో ఉన్న కోడ్ అనేది ఇగ్నోర్ అయిపోతుంది, అంటే ఆ కోడ్ అనేది వర్క్ అవ్వదు అనమాట. నెక్స్ట్ లూప్ నుండి మళ్ళీ ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది. చూసారు, అందుకే 8 అనేది మనకు ప్రింట్ అవ్వలేదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ కంటిన్యూ. ఇలా మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇవి లేకుండా ప్రోగ్రామింగ్స్ అనేవి ఉండవు. సో బీ కేర్ఫుల్. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ. బై బై.